Golden Multi-Speciality Hospital, Critical and Trauma Care, beside Amruta Nursing Home, Karimnagar. Contact 9505028045. నమస్తే, వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు. మిత్రులారా, జూబ్లీ హిల్స్ లో ఎన్నికల హోరు కొనసాగుతా ఉంది. సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ రవి గౌడ్ గారు నాతో ఉన్నారు. వారితో మాట్లాడుకునే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా. సో జూబ్లీ హిల్స్ లో ఎన్నికల ప్రచారం చేసిన టైంలో ఓటర్ ఎట్లా స్పందిస్తూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రవణ, బాగున్నారా? బాగున్నారన్నా? ఓకే. సో ప్రచారం నడుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీది. ఎట్లా ఉంది పల్స్, ఎట్లా ఉంది అంటే మామూలుగా జనాలు గ్రౌండ్ లో రియాలిటీకి ఏం నడుస్తుంది? గ్రౌండ్ లో జనాలు రియాలిటీ అంటే ఇప్పుడు 12 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే లేడు. ఓకే. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేడు. మీరు కూడా అధికారంలో లేదు, మేము కూడా అధికారంలో లేము. ఇంకోటి ఏంటంటే గతంలో పీజీఆర్ చేసిన వర్క్లే ఉన్నాయి కాబట్టి టిఆర్ఎస్ కూడా ఏం చేయలేదు. ఓన్లీ వాళ్ళు దళితులకు ఇది డబల్ బెడ్రూమ్ ఇచ్చిండు, దళిత బంధు ఆ కార్ ఇచ్చిండు. వాళ్ళకి కూడా సరిగా ఒక్కొక్కరికి ఇచ్చిండు, ఒక్కొక్కరికి ఇవ్వలేదు. నచ్చిన వాళ్ళకి ఇచ్చిండు, వాళ్ళకి కష్టపడడానికి ఇవన్నీ దొరకలేదు. ఇంకేంటంటే ఇప్పుడు ఇదైతే ఒక గతంలో ఏముందంటే అన్న, చిన్న రేకులు గుడిసెలు ఇక్కడ 50 ఏళ్ల కింద. ఒక్కరికి 3-4 పిల్లలు అయితే 60 గజాలలో ఏంటంటే ఆ కష్టం చేసి ఈ కష్టం చేసుకొని ఒక 3-4 అంతస్తులు కట్టుకుంటూ ఒక కొడుకు ఒక దాంట్లో, ఒక కొడుకు ఒక దాంట్లో ఉండేది. అప్పుడు 35-50 ఏళ్ల కింద డేనిస్ గానీ సివరేజ్ లైన్ వేసారు. ఆ లైన్ వేసింది ఇప్పటివరకు పీజీఆర్ వేసిందే ఉంది, కానీ ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ సంబలాల్లో అయితే ఎవరికి ఏం చేసింది ఏం లేదు. ఇప్పుడు మాకు ఈ కాలనీ ప్రెసిడెంట్ ఎవరు గెలిచినా పాపం ఈ మొరిలకే సాఫ్ చేయడానికి అయిపోతుంది. వాళ్ళు కూడా జిహెచ్ఎంసీలు ఆ లోడు గురించి ఎన్నిసార్లు వస్తారు. ఈ గల్లీలలో ఒక మోటార్ రాదు, ఆ రోడ్ మీద పెట్టి వైర్ వేస్తే ఉంచుతుంది. ఒక్కోసారి పోతున్నాడు. వర్షాకాలం అయితే వస్తాం, వాటర్ పొల్యూషన్ వస్తుంది. అయినా కానీ గవర్నమెంట్ నుంచి కొంచెం బాగానే చేస్తారు. కానీ నరక మీరు చూస్తారు ఈ రోడ్లు ఎట్లున్నాయి, ఏడో చూసినా మెయిన్ వాళ్ళు దిప్పలు ఉన్నట్టున్నాయి, మొత్తం గుంతలే మొత్తం. ఆ రోడ్ వెండింగ్ కూడా ఉండే అప్పుడు గతంలో పీజీఆర్ ఉన్నప్పుడు. ఆ రోడ్ వెండింగ్ కూడా లేదు. ఇప్పుడు మాకు ఇక్కడ డాన్ బాస్కూల్ కాడ దగ్గర 8 o'clock నుంచి మొదలు పెడితే 9-9:30 దాకా ఒక 2 hours 3 hours రోడ్ జామ్ అయిపోతుంది. ఇప్పుడైతే కల్పతారు, జనప్రియ, బిల్గేడు, వాసవ బృందావన్, అక్కడ నుంచి పిల్లర్ నంబర్ 194 నుంచి మొదలు పెడితే హైటెక్ సిటీ దాకా పోతారు. రోజు 2 లక్షల చిల్లర పబ్లిక్ పోతారు. ఆ 2 లక్షల పిల్లల పబ్లిక్ ఈ రోడే అప్రోచ్ హైటెక్ సిటీ దగ్గర ఉంటది కాబట్టి ఈ జనాల గురించి మొత్తం ఒక 3-4 hours నైట్ లాగుతుంది వెహికల్స్ అయితే. ఆ రోడ్డు అయితే మొన్న మేము ఇప్పుడు మన పొన్నం ప్రభాకర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నప్పుడు మా ఇన్ఛార్జీలు కలిసి ఒక 10 crores మనకు శాంక్షన్ చేసి డివిజన్ రీసెంట్లీ 2 నెలల్లో. మొన్న ఇప్పుడు కూడా పని జరుగుతుంది, 1 కోటి రూపాయల పని. ఏది కల్పతారు ముందు ఆ సివరేజ్ లైన్ చేసేసి అది చేసిర్రు. అంటే ఇక మీకు తెలిసి ఇప్పుడు ప్రతి కాలనీలో కానీ ప్రతి బస్సులో కానీ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలనే చేయలేదు టిఆర్ఎస్ గవర్నమెంట్. ఇప్పుడు ఏంటంటే జనాలలో ఏముందంటే ఇప్పుడు ఒకసారి నవీన్ యాదవ్ గిద్దాము, ఒక 2 సార్లు నవీన్ యాదవ్ గుండా అని బలంగా ప్రచారం చేస్తున్నారు కదా, రౌడీ షీటర్ అని బీఆర్ఎస్ వాళ్ళు. ఇక పడనోళ్ళు గుండా అంటారు, రౌడీ షీటర్ అంటారు. ఇప్పుడు రౌడీ షీటర్ వాళ్ళు ఆయన ఎవరన్నా కొట్టినా చంపినా ఒట్టి కాలిపిరి ఎవడో చేసిన దానికి శ్రీశైలం యాదవ్ బలైపోయాడు. ఏది మర్డర్ కేసులో ఆయన సొంతంగా చంపిందే లేదు కదా. మళ్ళీ అంత చంపిన అంత జనం ఏడుకెళ్ళిపోతారు. రౌడీ షీటర్ బీఆర్ఎస్ కూడా సానుభూతి వర్కౌట్ కాదంటారా? 3 సార్లు మాగంటి గోపీనాథ్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా గెలిచిండు, మధ్యలో చనిపోయింది కాబట్టి ఆ కుటుంబానికి సానుభూతి దక్కదంటారా ఈ కాన్స్టిట్యున్సీలో? ఇప్పుడు ఆ సానుభూతి అంటే ఎట్లా, పీజీఆర్ గతంలో చనిపోయిండు, సానుభూతి నడవలే కదా. ప్రచారంతో వాళ్ళ నాయన పేరుతోనే ఆయన గెలిచిండు. వాళ్ళు కూడా నిలబెట్టారు కదా. ఎవరు ఇప్పుడు జనగాం నుంచి ఒక ముస్లిం అతన్ని ఆ టిఆర్ఎస్ డిపాజిట్ లేకుండా పోయింది. ఇప్పుడు ఈమె సానుభూతి అంటే గోపీనాథ్ కరెక్ట్ ఉండి కరెక్ట్ చేస్తే గోపీనాథ్ గెలిపిస్తుండ్రి, వాళ్ళ మిస్సెస్ ని గెలిపిస్తుండ్రి. నా మీదనే 2 కేసులు ఉన్నాయి గోపీనాథ్ పెట్టినాయి. గోపీనాథ్ మీద పెట్టిరా? మేము పెట్టలేదు, మేము ఏడ పెట్టినా, మా గవర్నమెంట్ లేదు. మేము ఈ రోడ్లు గిట్లు ఉన్నాయి మీరు ఏం చేసిరని మేము ఎమ్మెల్యేని అడిగితే ఆ ఏసీపీని పిలిపించి మా మీద కేసు పెట్టించారు. నా వెంబడి 3 నాతో 4 ఆ 4 కూడా భయపడి గోపీనాథ్ మీద కేసు పెట్టించిండు. వేరే సంజీవతో ఆయన తొక్కే ప్రయత్నం చేస్తారు అన్నట్టు. తొక్కే ప్రయత్నం సచ్ కూడా మేము తిరుగుతూనే ఉన్నాం కదా. ఓకే. ఇప్పుడు ముస్లిం ఓటర్లు 1 side కాంగ్రెస్ పార్టీ కోటేసే పరిస్థితి ఉందా ఇక్కడ జూబ్లీ హిల్స్ లో? 1 side ఎట్లా వేస్తారంటే ఆ ముస్లింస్ కు కూడా బీఆర్ఎస్ షేర్ చేసుకోదా ఓట్లని?
ముస్లింలే ఒక 5% షేర్ చేసుకుంటూ ఉండొచ్చు, అన్ని మనకు పడతాయని గ్యారంటీ ఏం లేదు కదా. ఓ 90% ఉంటే ఒక 5% పడుతుంది, 15% అయితే మన ముస్లిమ్స్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు అసౌద్దీన్ కూడా కలిసిండు కాబట్టి ఆయన కూడా ప్రచారం చేస్తుండు. ఆ ముస్లిం బస్సుల్లో కూడా చేసింది ఏం లేదు కదా. అన్ని రోడ్లు మేము చెప్పింది మీకు ముంగట కాదు కానీ మీకు చూస్తుంటే వాస్తవాలు తెలుస్తుంది కదా. ఏ స్లమ్ లో కానీ మొత్తం సివరేజ్ లైన్, వాటర్ పొల్యూషన్, అన్ని గుంతలు, ఏ రోడ్లు చక్కగా ఉన్నాయని ఒక్కో రోడ్ కూడా చక్కలేదు మనకు. ఒక రోడ్ చక్కగా ఉందా? ఇప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చిన అసలు స్కూటర్ మీద ఎల్లమెల్లి పోదామంటే కూడా మళ్ళీ ఇంకా నడుము నొప్పి ఎక్కువ అవుతుంది. అట్లా గుంతలు అయిపోయినాక గవర్నమెంట్ ఏమి ఒక రేషన్ కార్డు ఇచ్చిండు. గతంలో కూడా మన వైఎస్ఆర్ ఇచ్చిన రేషన్ కార్డులే ఉన్నాయి. 12 ఏళ్ళ నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. ఒక్కొక్క ఇప్పుడు పిల్లలు అయ్యారు వాళ్ళకు, ఆ అమ్మాయి గాని ఆ పిల్లలైనా కూడా రేషన్ కార్డు లేదు. ఒక రేషన్ కార్డు రిలీజ్ చేసిండు అన్న. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ 2 నెలల్లో దగ్గర సిటీలో 2 లక్షల రేషన్ కార్డులు ఇచ్చారు. ఇప్పుడు మా జూబ్లీస్ 10-12 వేల రేషన్ కార్డు 14,600 పైచీలు చేసారు. వాళ్ళ అది నయమా ఇది నయమా? పబ్లిక్ కూడా ఆలోచిస్తారు కదా. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ గాని ఏదే గాని మంచిగా రేషన్ కార్డుతోనే అన్ని కదా హాస్పిటల్. మళ్ళీ ఇప్పుడు వీళ్ళకు ఒక్కనికన్నా ఒక్క పోరన్ కానీ వచ్చిందా? ఏ కాలేజ్ ఫీజు కానీ ఏదైనా సబ్సిడీ కానీ రేషన్ కార్డుతోనే కదా మనకు వచ్చేది. రేషన్ కార్డు లేని పబ్లిక్ కూడా ఆలోచిస్తారు కదా. ఇన్నేళ్ళు మాకు రేషన్ కార్డు లేదు, మేము కూడా ఎట్లా చేయాలి? నిరుద్యోగం కూడా 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చిండు రాగానే. ఆ ఉద్యోగాలు కూడా స్టూడెంట్ కూడా ఆలోచిస్తారు కదా, వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. వాళ్ళు అది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దళిత ముఖ్యమంత్రిని చేస్తాను, దళిత ముఖ్యమంత్రిని కూడా చేయలే కదా. ఇవన్నీ ఉన్నాయి సమస్యలు. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు జూబ్లీ హిల్స్ ఓటర్స్ కి? ఏం చెప్పదలుచుకున్నారు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా? మేము కాంగ్రెస్ మా అధిష్టానం ఏం చెప్తుంటే, రేవంత్ రెడ్డి గారు జూబ్లీస్ ను నవీన్ ను గెలిపిస్తే నేను దానికి ఇంట్రెస్ట్ గా తీసుకొని నేను ముఖ్యమంత్రిని ఉన్నా, ఈ జూబ్లీస్ నేను ఇంట్రెస్ట్ గా తీసుకొని ఈ కాన్స్టిట్యూన్స్ డెవలప్ చేస్తా. గతంలో పీజీఆర్ ఎట్లా చేసిండో అట్లా చేసి నేను మీకు చూపిస్తా. రోడ్లు కానీ గరీబులకి ఏం సమస్య ఉన్నా కానీ నేను చేస్తా. డబుల్ బెడ్రూమ్ ఎక్కడన్నా హౌజెస్ ఉంటే దాన్ని కూడా చేస్తాం మేము. ఇంకోటి 2500 కూడా ఈ వాగ్దానం చేసినాం కదా మేము, ఏది ఒంటరి మహిళలకు, అది కూడా అతి తొందరలో కూడా ఇస్తాము అని వాగ్దానం చేసింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో గెలుస్తాడంటారు నవీన్ గెలుస్తా. నవీన్ కూడా ఇప్పుడు రీసెంట్లీ ఆయన పాపం ప్రజల్లో వండుకుంటా ఎంఎం పార్టీ నుంచి కూడా ఇండిపెండెంట్ కూడా వేసి కూడా ప్రజల్లో వండుకుంటా ప్రజల్లో మమకమై ఏది ప్రజలకు ఏది కావాలనో గరీబులకు ఏది కావాలనో అదైతే చేస్తుండు కదా అన్న. కంపల్సరీ చేస్తుండు కదా. ఏ లీడర్ చేసిండు? ఏ పెద్ద నాయకుడు కూడా చేయలే కదా ఇంతవరకు. అది కూడా ప్రజల్లో దృష్టిలో ఉంది కదా. అరే మాకు నవీన్ అన్న దానికి పోతే కొంచెం పెళ్లి కానీ పోతే ఒక 50 ఏడుతో 25,000 అని ఇస్తుండు కదా, సాయం చేస్తుండు. ఇంకో ఏ లీడర్ కానీ మంత్రి దగ్గర కానీ ఎవరు చేయరు కదా అన్న. మన ఇప్పుడు ఆయన నిలబడకుండా ఓడిపోయినా చేయడు, మళ్ళీ ఎలక్షన్లు చేస్తారు, ఎలక్షన్ కాకుండా చేస్తారు కదా. నవీన్ అంటే అట్లా విజన్ గా వస్తుంది కాబట్టి మంచిగా ప్రజల్లో ఉన్నాడు, ప్రజల కష్టాలు తెలుసు, స్లమ్ లో ఏం బాధపడేది అన్ని తెలుసు కాబట్టి కొంచెం నవీన్ కు ఈసారి గెలిపియాలని అందరం అనుకుంటున్నాం. కష్టపడి మాతోని రాత్రిమాలు కష్టపడి నవీన్ గెలిపిద్దామని మేము అనుకుంటున్నాం. ప్రజల్లో కూడా కోరుకుంటున్నాం 2 చేతులు ఎత్తి. ఒక్కసారి నవీన్ కు ఛాన్స్ ఇస్తే 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాల నవీన్ ఏం చేస్తాడో మీరు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్ లో నవీన్ చేయకుంటే మీరు వేయకుండా అని మేము ప్రజలలో చెప్తున్నాం. అది ఓకే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.